మైదా పిండి తీసుకున్నా. ఓకే. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నా. తర్వాత కొంచెం వెన్న తీసుకున్నా. తర్వాత కొంచెం తగినంత ఉప్పు తీసుకున్నా. బేకింగ్ సోడా ఇది. ఉప్పు తీసుకున్నా. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తే కలపాలి. అవన్నీ సాయంత్రం కలవాలి. కలిసాక అప్పుడు వాటర్ పోయాలి. అప్పుడాల పిండి చేసినట్టు చేయాలి, చపాతీ పిండిలా. చక్రాలు ఇవి, ఈ చెకోడీలు తినటం వల్ల ఉపయోగాలు ఏంటమ్మా? ఉపయోగాలు ఏమున్నాయంటే తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి వేరే నూనె కాచుకుని అవి ఇవి నూనెలు కలవకుండా ఫ్రెష్గా నూనెతో చేసుకుంటాం కాబట్టి మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. వాడు వేరే వేరే నూనెలు వేస్తూ ఉంటాడు కదా, అందుకని కాచిన నూనెలను కాచిన వేస్తూ ఉంటాడు కాబట్టి మనం తింటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఇవైతే మనకి ఏ ప్రాబ్లం రాదు. ఇది కలిపేసి ఎంతసేపు అని ఉంచాలి? ఒక ½ అన్ అవర్ ఉంచాలి. ఉంచాక కొంచెం అది నానుతుంది. నానాక మనం ఒక ప్లేట్ వేసుకుని ప్లేట్ మీద ఇలా ఇలా అనుకుంటే నీట్గా వస్తుంది. 30 నిమిషాల తర్వాత మనం మళ్ళీ చూద్దాం. 1 eternity later. 30 నిమిషాల తర్వాత మనం ముందుగా ఒక ప్లేట్ తీసుకుంటాం. తీసుకుని దాన్ని చేసిన పిండిని ఇలా చేసి ఇలా ఉండజేసి దాన్ని ఇలా ఇలా అనాలి. ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా అన్నాక సరే కానీ ఈ పప్పు ఏంటిది, మనం ఎప్పుడు వాడతాం? ఇది నానబెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకున్నాక తడి లేకుండా ఆరాలి. ఆరితే అప్పుడు ఈ పిండి దీనికి అందుకుంటుంది, లేదంటే తడి తడిగా ఉంటుంది అనమాట. ఇదంతా అది ఏం పప్పు? పచ్చిశనగపప్పు అంటారు దాన్ని. అప్పుడు దీన్ని ఇలా చేసి ఇలా ఇలా అద్దాలి. చెప్పి అలా వస్తుంది. మళ్ళీ మనం చేసుకుని ముందుగా ఇలాగ తీసుకున్నాక మనం ఇలా చేసిన తర్వాత ఇలా ప్రాసెస్ అనేది చేస్తాం. మనకి ఇక్కడ సన్నగా అనేది రావాలి. సన్నగా వచ్చినప్పుడు ఇట్లా రౌండ్ సర్కిల్లో పెట్టుకోవాలి. రౌండ్ సర్కిల్ చేశాక మనకి ఇక్కడ పిండిని ఈ పప్పులో అద్దుకోవాలి. ఇలా ప్రాసెస్ అంతా చేసుకుంటూ వెళ్ళాలి. కాసేపు ఫ్యాన్ కింద ఆరపెట్టి తర్వాత మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాం. అయిపోయింది. మనం ఇలా రౌండ్గా చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ఒక 20 to 30 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్న తర్వాత స్టవ్ మీద నూనె పెట్టి తర్వాత ఇవి ఆరిపోయాక నూనె స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో అది కాగాక ఒక్కొక్కటి తీసి వేసుకోవాలి. తీయటం కదా పొయ్యి కింద పెట్టాల్సింది. మీకు సరిపడా ఆయిల్ అనేది పోసుకుని అది ఫుల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనకి లైట్ హీట్ అనేది ఎక్కింది. కంప్లీట్ హీట్ అనేది ఎక్కిన తర్వాత 1 by 1 వేసుకుని మనం వేగిస్తాము. ఇలా నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి తీసి మనం వేసుకుని
అమ్మ మీ చిన్నప్పుడు ఇలా ఎప్పుడైనా వేసుకున్నారా మీరు? చిన్నప్పుడు బాగా చూసుకునేవాళ్ళం. మొత్తం 6 స్టవ్ చుట్టూ కూర్చునేవాళ్ళం. అప్పుడు ఇప్పుడంటే స్టవ్ అప్పుడు పొయ్యిలు కదా, పొయ్యి అంటించేసుకుని పొయ్యిల మీద పక్కన కూర్చొని ఒక్కొక్కరు ఒక జోకులు వేసుకుని కూర్చున్నాడు. చింతాకు వచ్చి ఎలా వేసుకున్నాడు అని అనేవాడు. చింతాకు ఇలా చేయాలి బాబా, ఇలా చేయాలని చెప్పాడు. ఇంకో మా బావ వచ్చి అదేంటి పిల్ల అలా చేస్తున్నావు, ఇలా చేస్తే ఎలా ఉంటే బాగుంటాయా అన్నాడు. చాలా బాగుంటాయి తిని అంటే తిని చూసి చాలా బాగున్నాయి, ఇట్లా ఎలా చేస్తారు అని అడిగాడు. అక్కడ తినేసి అందరూ ఇంకా బాగున్నాయి అని చెప్పాడు అనేవాళ్ళు. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళేవాళ్ళు. బావ వాళ్ళకి చాలా బాగున్నాయి అని చెప్పేవాళ్ళు. మా అక్క వాళ్ళు కూడా. ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి, లైట్ గా డీప్ ఫ్రై అయ్యేదాకా ఉండాలి. తిప్పుకుని డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం మనకి లైట్ బ్రౌనిష్ షేడ్ వస్తుంది. కొంచెం అది ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అది ఎంత ఉంది ఏంటి అనేది ఫ్రై చూసుకోవాలి. ఇలాగా కొంచెం ఇంకా మనకి ఫ్రై అనేది అవ్వాలి. అన్నడుగా ఆగిపోవాలి. అన్నడుగా ఆగిపోతే ఉడికాయ నడుస్తుంది. నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారమ్మా? నాకెవరు నేర్పించలేదు, నేను మామూలుగానే నేర్చుకున్నాను. అది ఈనాడు పుస్తకంలో వంటలు వేసేవాడు కదా, ఆ వంటలు చూసి పచ్చళ్ళు, కూరలు, పులుసులు ఇవన్నీ పిండి వంటలన్నీ నేనే నేర్చుకున్నాను. మా మమ్మీకి అసలు వంటలు ఏమి రావు. ఇలాంటి ఐటమ్స్ అనేవి మా ఛానల్లో ఇంకా రాబోతున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. మీకు అనేది ఐటమ్స్ అనేవి పెట్టంగానే మీకు అనేది వస్తాయి. సో మీరు ఇలాగే మీకు చాలా ఐటమ్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో మీరు అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్. తయారైపోయాక తీసేయాలి. తీసేసి కాసేపు ఉంచాక అవి చల్లారేసి ఉంచాక బాగుంది. కలపాలి చేసుకుంటాం. ఇలా మన రుచికరమైన చెకోడీలు రుచి చూసాం కదా, ఇంకా ఇలాంటి మజా రుచులు మీకోసం సిద్ధం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మరింత తినాలనిపించే, నోట్లో నూరూరించే వంటకాలు సిద్ధంగా ఉండండి. అమ్మా నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. రుచుల ప్రయాణం ఇప్పుడే మొదలైందమ్మా. ముందు ముందు రానున్న రోజుల్లో